Daily. Taste the Daily. ఏపీలో ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఇక ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు ఇంకా జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 5 నెలల క్రితం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు రవి, అరుణ మృతి చెందారు. రాంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవి ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉంది. మరోవైపు పర్యాటకంగా ప్రసిద్ది చెందిన మారేడుమిల్లి ప్రాంతంలో 5 నెలల కాలంలో 2 ఎన్కౌంటర్ ఘటనలు జరగడం కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష్క. మావోయిస్టులకు మరొక పెద్ద చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు మొత్తం ఎంటైర్ మావోయిస్ట్ సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తి, అందులోనూ మోస్ట్ వాంటెడ్ గా ఉంటూ పోలీసులను భద్రతా పథకాన్ని తిప్పలు పెడుతున్నటువంటి హిడ్మాను ఈ రోజు ఎన్కౌంటర్లో భద్రతా బలగాలను హతమార్చినట్టు సమాచారం వస్తోంది. సో గత కొద్ది రోజులుగా కూడా మొత్తం ఒకవేళ టాప్ లీడర్లలో కన్నా ముఖ్యంగా భద్రతా బలగాలు కావచ్చు, పోలీసు బలగాలు ఎక్కువ దృష్టి పెట్టింది హిడ్మాను టార్గెట్ చేసుకుని. సో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో అప్పటి నుంచి కూడా మావోయిస్టులను వరుస పెట్టి ఎన్కౌంటర్లు చేయడం, కొంతమంది లొంగిపోవడం, వరుస ఎదురుదెబ్బలు తగ్గుతామే. దాదాపుగా దశాబ్దాల కాలం తర్వాత మావోయిస్టులకు ప్రస్తుతం అత్యంత దుర్భర పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక రకంగా ఇక మావోయిస్టం అనే దానికే ఒక రకంగా ఇప్పుడు అంతర్దశకు వచ్చింది, అంతర్ధానం అయిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు కావచ్చు. ముఖ్యంగా గత 6 నెలల కాలంలో సుమారు 380 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయారు. సో వైపు ఇప్పటికే ఛత్తీస్గఢ్ మొత్తం కూడా పోలీసు భద్రతా బలగాలు ఆ చట్టమైన ఛత్తీస్గఢ్ అడుగులకు భద్రతా బలగాలు కావచ్చు, పోలీసులు వెళ్లాలంటేనే గజగజ వణికిపోయారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆపరేషన్ కాగా చేపట్టారో విస్తృతంగా తనిఖీలు, భద్రతా బలగాలు ఎప్పుడు చూడనట్టుగా అండర్ గ్రౌండ్ టన్నెల్స్, అండర్ గ్రౌండ్ కూడా ఆ మావోయిస్ట్ ఏర్పడుతున్నటువంటి అండర్ గ్రౌండ్ షెల్టర్ కూడా ధ్వంసం చేశారు. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు పోలీసులు పట్టు సాధించడంతో మెల్లగా మావోయిస్టు ఇంకా వేరే ప్రాంతాలకు తగ్గిన. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ లోని ఏకైక ప్రాంతమైన మారేడుమిల్లికి మావోయిస్టు దళాలు చేరుకున్నాయని ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. సో కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం గత 2-3 రోజులుగా కూడా అక్కడ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున పూర్తి చేస్తారు. సో దాంట్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లు పోలీసులు అదేవిధంగా భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 6 మావోయిస్టులు ముఖ్యంగా ఎన్కౌంటర్. అందులో అత్యంత కీలకమైన వ్యక్తి హిడ్మా. సో హిడ్మా అంటేనే ఒక రకంగా గతంలో మన ఛత్తీస్గఢ్, సుకుమా జిల్లాలతో పాటు పలు చోట్ల భద్రతా బలగాలు సుమారుగా దాదాపుగా అతని దాడిలో 100 మందికి పైగా పోలీసులను భద్రతా బలగాలను పట్టుబెట్టిన పరిస్థితి. సో పోలీసులకు భద్రతా బలకు అత్యంత మోస్ట్ అంటే టార్గెట్ పడుతుంది. సో ఇప్పుడు అతను ఏకంగా ఎన్కౌంటర్ చనిపోయారు. ఇప్పటికీ ఎవరైతే అడుగుతూ ఉన్నారో మావోయిస్టులకు హిడ్మానే, ఆ హిడ్మా అండతోనే కొంత మావోయిస్టులు నెక్స్ట్ యువతలో కొంత హిడ్మా ఉన్నాడని ఒక ధైర్యం ఉండేది. ఇప్పటికైనా ఎందుకంటే చాలా మంది అత్యంత కేంద్ర కమిటీలో కీలక వ్యక్తులుగా ఉన్నవారు. అదే సందర్భంలో మావోయిస్టులు అంటే ఒక రకంగా అంటే మావోయిజం సిద్ధాంతాలను, మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్తలైనటువంటి పెద్ద పెద్ద టాప్ లీడర్లు ఇటీవల కాలంలో వరుసగా మనం మిగిలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తో ఇక మావోయిస్టులకు దాదాపుగా ఏదైతే నెక్స్ట్ 2026 మార్చి కల్లా మొత్తం మావోయిస్టులనే అంటే దేశంలో అంతర్గత తీవ్రవాదులు అత్యంత ముప్పుగా పరిగణించబడుతున్నటువంటి ఈ యొక్క మావోయిజాన్ని పూర్తి స్థాయిలో ఆ భద్రతా బలగాలు కేంద్ర రూపుమాపే పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే పలువురు తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఇటీవల మొత్తంగా దేశవ్యాప్తంగా కీలకంగా ఉన్నటువంటి మరికొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోవడానికి, తమ దళాలతో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నా కొందరు మాత్రం ఇంకా మావోయిజం సిద్ధాంతంతోనే
వైపు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంతవరకు ఈ యొక్క మావోయిజం అనేది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది అనేది మాత్రం ఆలోచించకుండా చేతిలో తుపాకులు బట్టి ఒకవైపు అడవుల్లో ఉంటే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అంటూ పోరాడుతున్నారు. కానీ ఆ పరిస్థితి మారిపోయే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి దగ్గర కూడా కొంత సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకునే దగ్గర ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మావోయిజం అనేది కూడా అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. దానికి అనుగుణంగానే ఉండాల్సిందని చెప్పేసి లొంగిపోయిన వారు ఎవరైతే ఉన్నారో టాప్ కేంద్ర కమిటీ సభ్యులు వాళ్ళందరూ చెప్పిన పరిస్థితి. సో ఇంకా కూడా మూస సిద్ధాంతంతోనే మావోయిజంతో గతంలో ఉన్నట్టుగానే ఉంటే అనవసరంగా వందలాది మంది ప్రాణాలను బలిపడదు తప్ప లేదు దీంతో వచ్చేది ఉద్యమంతో వచ్చేది ఏం లేదని కూడా ఈ లొంగిపోయిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హిట్మా కూడా ఎన్కౌంటర్ అవ్వడంతో ఇక దాదాపుగా ఆ మావోయిస్టులకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి దాంట్లో ఉన్న హిట్మాని ఎన్కౌంటర్ చేయడంతో ఏదైతే కేంద్రం అనుకున్నట్టుగా మార్చ్ కల్లా 2020 మార్చ్ కల్లా మావోయిజాన్నే లేకుండా చేస్తాననేది ఒక రకంగా సక్సెస్ అయినట్టుగా చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి కూడా ఇక్కడ కాల్పులు కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ మావోయిజం భవిష్యత్ ఏందనేది కూడా కొంత చర్చ జరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంకా కూడా చాలా మంది కొంత పాత సిద్ధాంతాన్ని మావోయిజం సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటున్న వారు కూడా కొంత పునరావృత చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా లొంగిపోయిన టాప్ లీడర్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అదే సిద్ధాంతం వెళ్తే అనవసరంగా కొంతమంది ప్రాణాలను తీయడం తప్ప ఇప్పుడు మనము ఆ మావోయిజం సిద్ధాంతం అడుగుల్లో ఉంటూ గడ్డలు చేతపట్టి ఆ పేద ప్రజలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, అలాంటి వారికి న్యాయం చేయలేము. దానికి పైపెచ్చు ఎవరైతే మనకు ఏజెన్సీలు ఉంటున్నారో అమాయక గిరిజనులకు బలించాల్సి వస్తుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకనైనా ఆ మొత్తం సిద్ధాంతానికి మావోయిస్ట్ సిద్ధాంతాన్ని అనుకుంటే అడవుల్లో కన్నా జనజీవన సంస్థలో కలిసి ఆ యొక్క సిద్ధాంతాన్ని ముందుగా పేద ప్రజలకు చేయాల్సిన అవకాశం ఉంటే జనజీవన సంస్థలో కలిసి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి లొంగిపోయిన మావోయిస్ట్ నేత చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రం మావోయిస్ట్ కు ఊహించని పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. సో ఇక ఈ ఎన్కౌంటర్ తో ఎందుకంటే ఇటీవల ఛత్తీస్గఢ్ అంతా కూడా మొత్తం భద్రతా వలయంలోకి వెళ్ళిపోయింది. అక్కడ అణువు పోలీసులు కూడా భద్రతా బలం గాలించి అక్కడ మొత్తం షెల్టర్ జోన్ మొత్తం క్లోజ్ చేశారు. సో ఇక ఆల్టర్నేట్ లేని పరిస్థితుల్లోనే ఇప్పుడు మావోయిస్ట్ అంతా కూడా కొంత ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో తలదాచుకునేందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గత నెల రోజులుగా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ బృందాలు అదేవిధంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ బృందాలు యాక్టివేట్ అయి మావోయిస్టుల యొక్క కదలికలను పట్టుగట్టి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది భద్రతా బలగాలకు. ఈ నేపథ్యంలోనే దాంట్లో భాగంగా మారేడుమిల్లి అనేది అత్యంత ఎప్పుడు ఎందుకంటే దానికి ఒక మంచి పర్యాటక ప్రాంతంగా ఉంది. ఒకవైపు పచ్చని మొత్తం కూడా ఏజెన్సీ మాత్రం దట్టమైన అడవుల్లో ఉంటుంది, ఒకవైపు జలపాతాలు. అందుకంటే ఇటీవల కాలంలో మారేడుమిల్లికి పెద్ద ఎత్తున టూరిజం పర్యాటకులు వెళ్తూ ఉన్నారు. సో అట్లాంటి సమయంలో ఇప్పుడు ఆ మావోయిస్టు కూడా అట్లాంటి అనుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈ రోజు ఆ హిట్మాను ఒకవైపు ఛత్తీస్గఢ్ మొత్తం హిట్మా కోసం గాలిస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా ఏపీలోని మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అవడం మాత్రం కొంత రాధాకృష్ణ హిడ్మాకు సంబంధించి కొద్ది రోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగిన ఈ ఉదయం ఆయన ఎన్కౌంటర్ అయ్యారు. మరి అతను లొంగిపోతాడు అని జరిగిన ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? అంటే టాప్ మావోయిస్ట్ అంతా కూడా ఒక్కొక్కరుగా లొంగిపోతున్న తరుణంలో హిట్మా కూడా లొంగిపోతాడు అని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ దాని వెంటనే మావోయిస్టు ఆ కమిటీ కూడా కేంద్ర కమిటీ కూడా దాన్ని ఖండించింది. హిట్మా ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవడానికి సిద్ధంగా లేడు, అతను తను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు అనే ఒక ఉద్దేశంతో అప్పుడే అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆ వార్తలన్నీ కూడా ఖండించింది. అయితే ఖండించి సుమారు నెల రోజులు అవుతున్న క్రమంలో ఇప్పుడు అదే సంబంధించి హిట్మాను ఆ భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేయడానికి చూస్తా ఉంటే ఖచ్చితంగా ఆ హిట్మా మరొక కొన్ని ఏదైతే ప్రతీకార చర్యలకు ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్లకు ప్రతీకార చర్యలు తీసుకోవడానికే కొంత సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దాంట్లో అవన్నీ పచ్చిగట్టే హిట్మాను ఎన్కౌంటర్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ యొక్క హిట్మా ఎన్కౌంటర్ మాత్రం మావోయిస్టులకు ఇక కోలుకొని ఎదురు చెప్పాలని చెప్పవచ్చు. సో మావోయిస్టు హిట్మాతో పాటు కేంద్ర కీలకంగా హిట్మాతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఇక ఏపీలో అంటే మొన్నదాకా ఛత్తీస్గఢ్ సరిహద్దులు మహారాష్ట్ర సరిహద్దు అక్కడ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మొత్తంగా కూడా ఆ ఎన్కౌంటర్ ఇప్పుడు ఏకంగా ఏపీలో అదేవిధంగా మారేడుమిల్లిలో జరగడం మాత్రం కొంత సంచలనంగా రేపుతూ ఉంది. సో చాలా రోజుల తర్వాత ఏపీలో
ఒక దాదాపు 5-6 నెలల తర్వాత మరొకసారి ఇటీవల కాలంలో ఎన్కౌంటర్ రావడం, అందులో 6 మావోయిస్టులు చనిపోవడం, అందులో కీలకంగా ఉన్నటువంటి హిట్మా చనిపోవడం, గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో కొంత రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా కేంద్ర కమిటీ సభ్యులు కీలక నేతలు చనిపోయారు. సో ఇక దాదాపుగా కేంద్రం అనుకుంటున్నట్టుగా మొత్తంగా కూడా ఆపరేషన్ కగార్ సంబంధించి ఫైనల్ స్టేజ్ కు చేరుకుందని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పటికైనా ఇంకా ఎవరైనా ఉంటే మావోయిస్టు సిద్ధాంతాన్ని పట్టుకొని అరణ్యాల్లో గన్నులు ఆయుధాలు పట్టుకొని పేద ప్రజలకు ఏదో చేస్తామని మాయమాటలు చెప్పే కన్నా వారి ప్రాణాలను కాపాడేందుకైనా ఇంకా వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవనం కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి రాధాకృష్ణ, ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారి వివరాలు ఎప్పటి వరకు తెలియజేసే అవకాశం ఉంది? అలాగే ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు అతని భార్య హేమ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మొత్తం ఫ్యామిలీ హిడ్మాకు సంబంధించిన సన్నిహితులు, అదేవిధంగా హిడ్మాకు సంబంధించి భార్య కూడా ఉన్న ఎన్కౌంటర్ లో 6 చనిపోతే అందులో దగ్గర సన్నిహితులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఒక రకంగా ఛత్తీస్గఢ్ లో ఉన్న పరిస్థితి నేపథ్యం తలదాచుకునేందుకు సేఫ్ జోన్ గా మారేడుమిల్లిని హిడ్మా ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో హిడ్మాకు సంబంధించి పూర్తి స్థాయి హిడ్మాపై నిఘా పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ భద్రతా బలగాలు అంటే చాకచక్యంగా అతన్ని ట్రాప్ లో దించి ఈ రోజు మారేడుమిల్లిలో అతని మొత్తంగా కూడా అతనితో పాటుగా అతని భార్య కొంత సన్నిహితులను కూడా ఎన్కౌంటర్ లో మధ్య పెట్టినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి మధ్యాహ్నం కల్లా ఇప్పటికే ఏపీ విధంగా ఏపీ పోలీసులకు సంబంధించి ఏపీ డీజీపీ కావచ్చు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా మధ్యాహ్నం కల్లా 2-3 గంటల వరకు కూడా స్పందించే అవకాశం కనబడతా ఉంది. ఎన్కౌంటర్ లో చనిపోయింది హిడ్మానేనా లేకపోతే ఇంకెవరైనా అది సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారికంగా మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం కల్లా అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే హిడ్మాకి సంబంధించి కూడా కేంద్రం మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు కాబట్టి కేంద్ర నుంచి కూడా ఒక ప్రకటన, కేంద్ర హోంశాఖ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం కనపడుతోంది. సో మొత్తానికైతే మావోయిస్టును పూర్తి స్థాయిలో ఏరివేస్తాము 2026 మార్చి వరకు అని చెప్పేసి ఏదైతే కేంద్రం చెప్పిందో దాంట్లో అనుకున్నట్టుగానే ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్నాయని చెప్పవచ్చు. వరుస లొంగుబాటు కావచ్చు, వరుస ఎన్కౌంటర్లు కావచ్చు. ఇక నెక్స్ట్ టార్గెట్ ఏందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా అంటే మావోయిజం లో పేరుతో అడుగులు ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది ఒక చివరిగా అవకాశంగా కూడా కొంత చెప్పే పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ మాత్రం పెద్ద దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంగా ఏపీలో పెద్ద సంచలనంగా మారిందని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.